హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవిష్ట్రీ వరల్డ్. లాస్ట్ వీడియోలో మా వీడియోకి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియోలో అయితే నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ హౌల్ అయితే చేయాలనుకుంటున్నాను. పర్సనల్గా నేను వాడిన తర్వాత మీకు రివ్యూ చేయాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇందులో ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ నాకు ఎలా వర్క్ అయ్యాయి, నా ఫేస్కి ఎలా వర్క్ అయ్యాయి అని మాత్రమే నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు యూస్ చేయాలి అనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేసి యూస్ చేయండి, లేదా మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. నేను చెప్పాను కదా అని చెప్పి నా వైపు చూసి ఫాలో అవ్వద్దు. ఇవి నాకు ఎలా సెట్ అయ్యాయని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ అయితే ఈ సింపుల్ ఫేస్ వాష్ అనమాట. ఇదైతే బాగానే ఉంది, మైల్డ్గానే ఉంది. హార్ష్ కెమికల్స్ కూడా ఇందులో ఏమీ లేవు. కానీ నాది కాంబినేషన్ స్కిన్ అనమాట. కాంబినేషన్ స్కిన్ ఎలా ఉంటుంది, సమ్మర్లో ఆయిలీగా, ఇంకా వింటర్లో డ్రైగా అయిపోతుంటుంది కదా. ఇదైతే నాకు కొంచెం డ్రైగా అనిపించింది. నా స్కిన్కి అయితే ఇది పర్సనల్గా డ్రై అనిపించింది. డ్రై వల్ల నాకు చిన్న చిన్న బంప్స్ కూడా వచ్చాయి. సో అందుకనే నచ్చగా నేను వేరే దానికి షిఫ్ట్ అయ్యాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ డర్మాకో 2% నయాసినమైడ్ జెంటల్ క్లెన్జర్ అనమాట. ఇదైతే నాకు నా ఫేస్కి అయితే చాలా జెంటల్గా ఉంది. ఇది సేమ్ లైక్ ఎలా ఉందంటే సిటాఫిల్ క్లెన్జర్ ఉంటుంది కదా, దానికి డ్యూప్లా ఉంది. నాకైతే పర్సనల్గా ఇది నచ్చింది. ఆఫ్టర్ సింపుల్ ఫేస్ వాష్ యూస్ చేసినాక నాకైతే ఇది ఎలా అనిపించిందంటే కొంచెం మైల్డ్గా, అంటే జెంటల్గా, మంచి స్కిన్ని డ్రై చేయకుండా అలా మంచి హైడ్రేషన్ ఇచ్చినలా నాకు ఇది అనిపించింది పర్సనల్గా. అండ్ దీంతోపాటు ఇందులో నయాసినమైడ్ కూడా ఉంది. నయాసినమైడ్ కూడా మన ఫేస్కి మంచిది. యాక్నీ మార్క్స్ కానీ డార్క్ స్పాట్స్ ఉంటే దానికి బాగా యూజ్ అవుతుంది. నాకైతే పర్సనల్గా ఇది బాగా నచ్చింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ రియేక్వెల్ మాయిశ్చరైజర్ అనమాట. ఇదైతే చాలా బాగా డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నాకు మెయిన్గా సమ్మర్లో నాకు కొంచెం ఇది హెవీ అనిపించింది. కాంబినేషన్ స్కిన్ కాబట్టి కొంచెం హెవీగా అనిపించింది. అండ్ ఇందులో సెరమైడ్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఉంది. అది మన స్కిన్ని మంచిగా హైడ్రేట్గా ఉంచుతుంది. ఇదైతే నాకు వింటర్లో అయితే బాగా నచ్చింది. నేనైతే ఇది బాగా డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను చెప్తాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ డాటన్కి బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ అనమాట. ఇదైతే అబ్బా నాకు చాలా నచ్చింది. ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. కానీ వెరీ డ్రై స్కిన్కి మాత్రం ఇది సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం లైట్ క్రీమీ టెక్స్చరే ఉన్నా కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి వెరీ డ్రై స్కిన్కి మాత్రం ఇది యూజ్ అవ్వదు. కాంబినేషన్ స్కిన్కి యూజ్ అవుతుంది, బట్ సమ్మర్లో మాత్రం కొంచెం లిటిల్ బిట్ హెవీగా ఉంటుంది. బట్ వింటర్లో మాత్రం పర్ఫెక్ట్ అని అయితే చెప్తాను. ఎప్పుడైతే నేను ఇది యూజ్ చేస్తున్నానో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్లీ ఈ డాటన్కి సీకా కామింగ్ సన్ స్క్రీన్. ఇదే నేను ఫస్ట్ టైం ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం. ఇదైతే ఎలా ఉందంటే మాయిశ్చరైజర్ పైన అప్లై చేస్తే కొంచెం హెవీగా, గ్రీజీగా, ఆయిలీగా అలా ఉంది. లేదు మాయిశ్చరైజర్ పైన కాకుండా ఈ సన్ స్క్రీన్ ఒక్కటే యూజ్ చేస్తే చాలా లైట్ వెయిట్గా, అసలు ఏమీ అప్లై చేయనట్టు అలా ఉంది. ఇదైతే ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ కి అయితే బాగా సెట్ అవుతుంది. ఇందులో నయాసినమైడ్ కూడా ఉంది. అది కూడా మన ఫేస్ కి చాలా మంచిది. పింపుల్స్ కి బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. కానీ నాకు కొంచెం గ్రీజీగా ఉండడం వల్ల నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. నేను ఏవైతే ఈ ప్రోడక్ట్స్ చూపించానో అవి నా స్కిన్కి ఎలా సెట్ అయ్యాయి, నాకు ఎలా వర్క్ అయ్యాయి అని మాత్రమే నేను రివ్యూ చేశాను. అంతే తప్ప ఈ ప్రోడక్ట్స్ మీరు వాడితే మీకు పడొచ్చు అని అయితే నేను చెప్పలేదు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని అనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేయండి, లేదా మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాక యూజ్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భవిష్ట్రీ వరల్డ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం కమెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.